భయ ఇప్పుడే కెప్టెన్ మిల్లర్ సినిమా చూసా, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు భయ ఈ లెవెల్లో ఈ రేంజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కరెక్ట్గా సంక్రాంతి కాదు, కరెక్ట్గా రేపు రిపబ్లిక్ డే అనగా ఈరోజు రిలీజ్ అయింది అంటే ప్రీమియర్ షో. సో రిపబ్లిక్ డే రిలీజ్ చేస్తున్నారు. కరెక్ట్ సినిమా భయ్య. నిజంగా బ్రిటిష్ వాళ్ళు మన తెలుగు వాళ్ళని వాడుకుని మన తెలుగు వాళ్ళ మీదే ఎలా యుద్ధం చేసి గెలిచారు అనే కాన్సెప్ట్ మీద మన ధనుష్ గారిని తీసుకుంటారు మిలిటరీలోకి. సో ఆయన అక్కడి నుంచి మన తెలుగు వాళ్ళని మనం యుద్ధం మన స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళు మనమే చంపాలని చెప్పి మిలిటరీలోంచి బయటకు వచ్చి ఈయన అసలు నిజంగా ఈ డైరెక్టర్ అరుణ్ గారు సెకండ్ మూవీ ఈ లెవెల్ ఈ రేంజ్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయాల. కరెక్ట్గా రిపబ్లిక్ డేకి మన స్వతంత్ర దినోత్సవానికి సంబంధించిన ఈ స్టోరీ అనేది నాకు చాలా బాగా నచ్చింది. కానీ నిజంగా శివకుమార్ గారు, సందీప్ కిషన్ యాక్టింగ్ అయితే మాత్రం అసలు మనం చెప్పక్కర్లేదు వాళ్ళ గురించి. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ భయ్యా ఉంది భయ్యా, ముగ్గురు హీరోలు కలిపి కొడుతూ ఉంటే బ్రిటిష్ వాళ్ళని 700 మందిని బాబా ఓచకోత అంటే ఇది సినిమా. ఇలాంటి సినిమాలు రావాలి భయ్య. మన దేశంలో మన వాళ్ళు ఎంత కష్టపడ్డారు. ఆ రోజుల్లో దళితులు అని చెప్పి గుళ్ళోకి రానిచ్చేవారు కాదు. దాని కాన్సెప్ట్ అన్ని కాన్సెప్ట్లు కలిపి ఒక అద్భుతమైన సినిమా. అరుణ్ బుద్వేజ్ సంథింగ్ డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. నిజంగా మీ సెకండ్ సినిమాకి ఈ లెవెల్ అంటే నిజంగా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు మన స్వతంత్రం ఎంత కష్టపడి సంపాదించుకున్నామో తెలుసుకోవాలి. ఆ విధంగా ఉంది సినిమా. ధనుష్ గారు మాస్ యాక్టింగ్ అయితే మాత్రం వేరే లెవెల్. అసలు మాస్ లుక్లో ధనుష్ గారు గడ్డం, హెయిర్ స్టైల్ అయితే మాత్రం అబ్బాబాబాబా నాకైతే వేరే లెవెల్ అనిపించింది. సినిమా అయితే మాత్రం అల్టిమేట్ భయ్యా. నిజంగా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వచ్చి చూడాల్సిన సినిమా కెప్టెన్ మిల్లర్. సూపర్ భయ్య. థ్యాంక్ యూ. కెప్టెన్ మిల్లర్ ఇప్పుడు చూసానండి, బాబా ఏమి ఎలివేషన్స్ చాలా సూపర్గా ఉందండి. ధనుష్ గారు మాత్రం సూపర్ లుక్, అదొకటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్ చాలా బాగుంది. అరుణ్ గారు డైరెక్షన్ మాత్రం చాలా బాగుంది అన్న. ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ ఉంటుందన్న, ఆ సీన్ ఒకటి చాలన్నా. ఏం ఎమోషనల్ అన్న. మన ఇండియా వాళ్ళనే ఒక మిలిటరీ మన ధనుష్ అనే కాల్చితే మన వాళ్ళని చంపని చెప్పి ఆ ఫీల్తో బ్రిటిష్ వాళ్ళని కాల్చే ఎమోషన్ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్, అదొకటి క్లైమాక్స్. ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత క్లైమాక్స్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు. మన శివరాజ్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా ఎంటర్ అవ్వడము చాలా సూపర్ కాపాడాడు. అదొక ధనుష్ గారిది మాత్రం అదొకటి. సందీప్ కిషన్ మాత్రం ఇందులో మూవీ చిన్న క్యారెక్టర్ ఉన్నా కూడా ఎలివేషన్ సందీప్ కిషన్ మాత్రం సూపర్. ఉన్న చిన్న క్యారెక్టర్ కూడా ఎలివేషన్ చాలా బాగుంది సందీప్ కిషన్. ఓవరాల్గా మూవీ కెప్టెన్ మిల్లర్ మాత్రం చాలా సూపర్ ఉంది. ఒక బందిపోటుల గురించి, దొంగతనాల గురించి, ఒక టెంపుల్స్ గురించి, ఒక చిన్న మధ్యతరగతి కుటుంబంలో టెంపుల్లోకి రాజులు ఎంటర్ అవ్వట్లేదని చెప్పి దాన్ని కాపాడే సీను, ఆ ఎమోషన్ మాత్రం క్యారీ ఎక్కడ తగ్గలేదండి. ధనుష్ గారికి బిగ్గెస్ట్ హిట్ కెప్టెన్ మిల్లర్ అండి. అన్న అందరికీ నమస్కారం. కెప్టెన్ మిల్లర్ సినిమా చూసాం. నిజంగా సినిమా వర్త్ మైండ్ బ్లోయింగ్ వర్మ ఆ రేంజ్లో ఉందండి. నిజంగా క్లైమాక్స్, ఇంటర్వ్యూలు, స్టార్టింగ్ సినిమా చూసుకుంటే ఒక RRR, ఒక KGF, మొన్న వచ్చిన సాలార్ ఏ మంచి క్లైమాక్స్ అయితే ఆ రేంజ్లో కొట్టుకుంటూ పోయాడు. నిజంగా ఎలివేషన్స్ అయితే విజయ్ గారు అయితే మామూలుగా ఇవ్వలేదు. ఎక్స్ట్రాడినరీ. అసలు ధనుష్ గారు ఇలాంటి సినిమాలు కూడా చేస్తారా అనేదానికి ఈ కెప్టెన్ మిల్లర్ ఒక నిదర్శనం. మన మాస్టర్ సినిమా, మన సార్ సినిమా చూసాం ఎంత సాఫ్ట్గా అయితే ఉన్నాడో. ఈ కెప్టెన్ మిల్లర్ అంత హార్డ్గా కనపడ్డాడు. అది సాఫ్ట్వేర్ అయితే ఇది హార్డ్వేర్ అన్న లెక్కలో పోయిందబ్బా. సినిమా అయితే ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఇక లాస్ట్ క్లైమాక్స్ అయితే అసలు ఎవరు ఊహించరు. మరో జైలర్ చూసాం కదా లాస్ట్లో ఎలా ఉంటుందో, దానికి డబుల్ ఇంపాక్ట్ ఉంది ఇందులో. చాలా అద్భుతం అనిపించింది. ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఎందుకంటే రిపబ్లిక్ డే సందర్భంగా చూడాల్సిన సినిమా కెప్టెన్ మిల్లర్. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ ఎలివేషన్స్ ఆ రేంజ్లో కనపడే సినిమా. ప్రతి ఒక్కరు ఫస్ట్ చూసినప్పుడు ఏంద్రా సినిమా ఎలా ఉందో, ఎక్కడ పోతుంది అనుకుంటే లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్, అమోఘమైన ట్విస్ట్. అసలు ఇలాంటి ట్విస్ట్లు అయితే మనం చూడలేదు. చాలా ఘోరమైన ట్విస్ట్ ఉంది సినిమాకి. అదే ప్లస్. ఇక మన ధనుష్ గారు అయితే మనం చెప్పలేదు, ఎప్పుడు కూడా ఇలాంటి క్యారెక్టర్ చేయలేదైనా. కానీ మొట్టమొదటిసారి ఆ గడ్డం, ఆ ఎయిరు, ఆ ఇంతవరకు ఏంటంటే చూడడానికి చాలా సాఫ్ట్ కనపడ్డాడు. కొంచెం ఒళ్ళు ఉన్నది కాబట్టి ఇందులో చూడడం చాలా ఖచ్చితంగా హీరో అంటే ఈ రేంజ్లో ఉంటుంది. అంటే ఒకటే చెప్తున్నా, ఏం లేదు. ఒక సలార్, ఒక KGF, ఒక RRR ఈ 3 కూడా పక్కన ఓడబోతే కెప్టెన్ మిల్లర్ ఆ రేంజ్లో సినిమా. ఇంకా సినిమాకి నిజంగా చెప్పాలంటే రేటింగ్ 3.5 ఇచ్చినా తక్కువే. సినిమాకి బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు చూడండి. ఎక్స్ట్రాడినరీ మూవీ. రిపబ్లిక్ డే రోజున రాబోతున్న సినిమా కాబట్టి, వచ్చిన సినిమా కాబట్టి చాలా బాగుంది. ఇంకా 1 man షో నిజంగా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. కెప్టెన్ మిల్లర్ సూపర్ హిట్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. కెప్టెన్ మిల్లర్ సినిమా మామూలుగా లేదండి. నిజంగా సార్ సినిమా తర్వాత ఒక సాఫ్ట్ లుక్లో చూసిన ధనుష్ గారిని ఈ సినిమాలో ఆ బియర్డు, ఆ క్యారెక్టరైజేషన్స్, ఆ ఎలివేషన్స్ అసలు మామూలుగా లేదు. మెయిన్ కథ ఇంపార్టెంట్ అండి.
అసలు మనకి అలాంటి స్టోరీ ఇప్పుడు అన్ని చాలా తమిళ ఫ్లేవర్ చాలా సినిమాలు వచ్చినాయి, కానీ ఇది ఒక గుడి గురించి. ఆ గుడిలో ఏం దాచారు, అసలు ఎప్పుడు దొరికింది, ఎలా దొరికింది, ఇంటర్వెల్లో దొరికిందా, క్లైమాక్స్లో దొరికిందా, మధ్యలో దొరికిందా అనేది పిచ్చి పిచ్చి పట్టించేస్తున్నారండి బాబు. అసలు స్టోరీ డిఫరెన్స్ ఏంటండి బాబు, చాలా బాగా డిజైన్ చేశారు. ధనుష్ గారు లుక్ అయితే మాత్రం నిజంగా రజనీకాంత్ గారు గర్వపడేలాగా ఉందండి, అంత బాగుంది నిజంగా. అసలు గెడ్డం పెంచడం గొప్ప కాదండి, ఆ గెడ్డం పెంచాక క్యారెక్టర్స్ని ఇవ్వడం గొప్ప. అంత బ్రహ్మాండంగా డిజైన్ చేశారు. ఒకటే చెప్తున్నానండి, గూస్ బంప్స్ అని ఇంగ్లీష్లో మాట్లాడడం రాదు, కానీ రోమాలు అయితే మాత్రం నెక్కబడుచుకున్నాయండి. ఈ రిపబ్లిక్ డేకి ఆల్రెడీ హిట్, రేపొద్దునే డబుల్ హిట్ అనమాట. అసలు బాబా అసలు ఆయన క్యారెక్టర్ అయితే మాత్రం అదిరిపోయిందండి. ఆయన క్యారెక్టర్ దాచేస్తా నేను చెప్పను, మీరు అడిగినా నేను చెప్పను, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ హైలైట్ అది కొన్ని క్యారెక్టర్లు అంటే ఇంకా కొంతమంది ఉన్నారు, అవన్నీ చెప్పేస్తే ఏమవుతుందంటే కావాలని చెప్పేమేమో అని అనుకుంటారు, కానీ థియేటర్కి వచ్చి చూస్తే అర్థమవుతుంది. ధనుష్ ఓవరాల్ గా సినిమా అయితే మామూలుగా కాలేజీ స్టూడెంట్లకి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ ధనుష్ గారికి. ఇప్పుడు ప్రతి ముసలు రేపో మాపో చచ్చిపోయాడు కూడా ఫ్యాన్ అయిపోతాడు ఈ సినిమా చూసాక. ఇంకా అంతకన్నా మాట్లాడండి, ఓకే బాయ్. కెప్టెన్ మిల్లర్ బా సినిమా నిజంగా ధనుష్ చేసాడా అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఆ సార్కు అంతకుముందు మాసు అంటే విఐపి ఎన్ని సినిమాలు ఉన్నాయి, అసలు అంత న్యాచురల్గా చేసి ఇందులో ఇంత ఎలా చేశాడా అనేది చూస్తేనే గూస్ బంప్స్. అబ్బా నిజంగా రజనీకాంత్ గారు అల్లుడా మజాకా అన్నట్టుందండి నిజంగాను. ఇంకా లుక్ గురించి అసలు ఆయన గురించి చెప్పుకోగలదు, ఆయన ఏం చేసినా కొత్తదనంలోనే ఉంటుందండి, ఏం చేసినా వెరైటీయే, ఏ సినిమా చేసిన స్టోరీ వెరైటీగా ఉంటుంది. బీజిఎం సరికొత్తగా అంటే ఒక కొత్త, ఇంకా అంతా మొత్తం మిలిటరీ కాల్చుకుంటాం, అది ఇది గూస్ బంప్స్ అండి. ఏ చూసినా సరే ప్రతి ఒక్క సీను నిమిషం సెకండ్ మారిపోతూ ఉంటుంది. సూపర్ డూపర్ హిట్ అండి నిజంగా. రిపబ్లిక్ డే ఇలాంటివి చూస్తే సంవత్సరం అంతా కూడా మన రిపబ్లిక్ డే జరుపుకున్నట్టే అనమాట. ఫస్ట్ హిట్ కొట్టారంటారు కదా, కొట్టేశారు. ప్రతి ఒక్కరు చూడండి, చాలా బాగుందండి. ఆల్రెడీ బాగా యూట్యూబ్లో బాగా మంచి రన్నింగ్లో ఉంది సినిమా కూడా, సూపర్ డూపర్ హిట్. నేను చెప్తున్నాను, మీరు కూడా చూడండి, సూపర్ అండి ధనుష్ గారు. హ్యాట్స్ ఆఫ్, రజనీకాంత్ అల్లుడా మజాకా.